ఆంధ్రప్రదేశ్లో విపక్షం దండెత్తింది. పాలక కూటమి పక్ష ప్రభుత్వ వైఫల్యాల్ని ఎలుగెత్తింది. ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మీద చాలా పెద్ద స్థాయిలో నినదించింది. యూరియా సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం మీద నినదించింది. దాంతో వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ని కదిలించే ఒక అవకాశంగా ఈ కార్యక్రమం మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్డీఓ కార్యాలయాల ముందు భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని చోట్ల ర్యాలీలు చేశారు, మరికొన్ని చోట్ల ధర్నాలకు పూనుకున్నారు, ఇంకొన్ని చోట్ల నిరసన కార్యక్రమాలతో సరిపెట్టారు. మొత్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది. తొలుత కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి నోటీసులు ఇచ్చింది. సెక్షన్ 30 పేరుతో ఎటువంటి నిరసనలకు అనుమతి లేదు అనే కారణాన్ని చూపించి ఈ నిరసన కార్యక్రమాల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత కొన్ని చోట్ల ర్యాలీలకు పరిమితి లేదంటూ నియంత్రించపూనుకుంది. ఇంకొన్ని చోట్ల అరెస్టుల వరకు వెళ్ళింది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. అనేక చోట్ల ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో తరలివచ్చినటువంటి క్యాడర్తో సందోహంగా కనిపించింది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం తర్వాత ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వంలో స్తబ్దత ఉంది. నాయకత్వం నేటికి పూర్తి స్థాయిలో ఉత్సాహంతో కదిలేయడానికి సతమతం అవుతోంది. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ళు, ఇతర కేసుల భయాందోళనలు ఇలాంటివన్నీ కొందరు నాయకుల్లో నేటికి కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాత్రం వెనకడుగు వేసేది లేదు అన్నట్టుగా ఈరోజు కార్యక్రమంతో తేట తెల్లమైంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత అనే మాట విని దశాబ్దాల కాలం గడుస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్లో కూడా ఎంత సాగు అవుతుంది, ఏ పంటలో ఎంత యూరియా అవసరం, ఎంత మేరకు అందుబాటులో ఉంచాలి, ఎలా రైతులకు అందించాలి అన్న దాని మీద ప్రభుత్వానికి పక్కా ప్రణాళిక ఉండాలి. కానీ విజనరీ అది ఇది అని చెప్పుకునేటువంటి చంద్రబాబు పాలనలో ఈ ముందు చూపు కరువయింది. అది రైతాంగానికి చాలా పెద్ద శాపంగా మారింది. ఒకవైపు పంట చేతికొచ్చే దశలో యూరియా కొరత ఏర్పడితే పంట ఏమవుతుందో అనే కలవరం కర్షకుల్లో మొదలైంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా క్యూలు కట్టి అనేక చోట్ల దుకాణాల ముందు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితికి కారణమైంది. ఈ వైఫల్యాన్ని అంగీకరించి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. కేవలం ప్రచారంతో యూరియా కొరత లేదని, అందుబాటులో అందరికీ ఉందని, ఎంత కావాలంటే అంతా ఇస్తారని ఇట్టా రకరకాల మీడియా కథనాలతో సరిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది రైతుల్ని ఏమాత్రం సంతృప్తి పరచలేదు అనడానికి విపక్షం ఇచ్చిన పిలుపులో కదిలిన రైతుల సంఖ్యే నిదర్శనంగా మనం చూడాల్సి ఉంటుంది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూటమి తన విజయాల్ని చాటుకునే దిశలో అనంతపురం వేదికగా బహిరంగ సభ నిర్వహిస్తుంది. దానికి ముందుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనల ద్వారా ప్రభుత్వ వైఫల్యాల్ని చాలా పెద్ద స్థాయిలో ప్రస్ఫుటించే ప్రయత్నం చేసింది. ఈ నిరసనలకు వచ్చినటువంటి స్పందన ద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అనే అంశాన్ని చాటి చెప్పేందుకు పూనుకోంది. విపక్షానికి ఇలాంటి పెద్ద స్థాయిలో స్పందన రావడం అధికార కూటమి పక్షాల నేతలకి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగానే భావించాల్సి ఉంటుంది. మరి రేపు బహిరంగ సభలో ఏం ప్రకటిస్తారు, ఎలాంటి సందడి చేస్తారు అన్నది పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆర్డీఓ కార్యాలయాల ముందు నిర్వహించినటువంటి ఆందోళన ద్వారా ప్రభుత్వానికి ఒక పెద్ద హెచ్చరిక అయితే పంపినటువంటి అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది.